హలో ఆల్, వెల్కమ్ టు ఎస్ఎంఎస్ ఛానల్. హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను ఎండు రొయ్యలు బీరకాయ క్రీమీ కర్రీని ప్రిపేర్ చేస్తున్నానండి. మీరు ఎప్పుడైనా ఎండు రొయ్యలు బీరకాయని తయారు చేశారా? ఒకవేళ కానీ చేయకపోయి ఉంటే నా రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. క్రీమీ టెక్స్చర్తో ఎండు రొయ్యలు బీరకాయ కాంబినేషన్ పర్ఫెక్ట్ అండి. మరి దీనికోసం మనం ముందుగా ఒక బౌల్ ఫ్రెష్గా ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఎండు రొయ్యల్ని తీసుకొని ఇక్కడ ఈ విధంగా ఒక కడాయిలోని డ్రై రోస్ట్ లాగా మనము ఎండు రొయ్యలన్నింటినీ ఫ్రై చేసుకోవాలండి. దీనివల్ల మనకి ఇసుక ఏదైనా ఉంటే రాలిపోతుంది. ఇప్పుడు వాటిని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే బాండీలో కొద్దిగా ఆయిల్ని కూడా తీసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని తీసుకొని మనం డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ డ్రై ప్రాన్స్ అన్నింటినీ ఆ బౌల్లోకి వేసుకొని గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా మనం ఫ్రై చేసుకోవాలండి. దీనివల్ల మనకి పచ్చివాసన ఉంటే పోయి బాగా ఫ్రై అవుతుంది. ఇలా ఫ్రై చేసినవి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు మనకి బాగా మగ్గాలంటే 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. మనం సాల్ట్ వేయడం వల్ల దాంట్లో ఉన్న వాటర్ త్వరగా బయటకి వచ్చి ఫాస్ట్గా మగ్గుతాయి ఉల్లిపాయలు. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలండి. మొత్తం వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు కారంని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ ఉల్లిపాయలకి కారం కూడా బాగా పట్టేలాగా కలిపేసుకోవాలండి. మనము ఇది అంతా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా వేసేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. మీరు ఇక్కడ చూడండి, టమాటోస్ కూడా బాగా సాఫ్ట్గా అయిపోయి మగ్గిపోయాయి కదా. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదండి, అవి బీరకాయ ముక్కల్ని కూడా ఈ విధంగా వేసేసుకోవాలి. ఈ కర్రీకి మనం 1 బౌల్ డ్రై ప్రాన్స్ తీసుకున్నాం కాబట్టి మనకి బీరకాయలు కూడా ఎక్కువ అవసరం లేదండి. ఒక 1/2 ముక్క బీరకాయ తీసుకుంటే సరిపోతుంది. దీంట్లోనే కొంచెం కరివేపాకుని కూడా వేసుకొని ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. అండ్ మనం బీరకాయలు కూడా మగ్గేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి బీరకాయలు టమాటాలు బాగా మగ్గినట్టుగా కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు మనం దీంట్లో ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఎండు రొయ్యల్ని వేసేసుకోవాలి. అలాగే ఈ ఎండు రొయ్యలు కూడా మగ్గేలాగా మనం మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. ఇప్పుడు మనకి కొంచెం ఈ ఎండు రొయ్యలు సాఫ్ట్గా అవ్వడానికి, అంటే మనకి టెక్స్చర్ కొంచెం గ్రేవీ టెక్స్చర్ రావాలి కాబట్టి దీంట్లో కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి గ్రేవీ బాగుండి పీసెస్ కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతాయండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ ఇప్పుడు బాగా ఉడికాయి అండ్ గ్రేవీ కూడా మనకి అంతా ఫ్రై అయిపోయింది బాగా. ఇప్పుడు మనకి ఆయిల్ తేలుతున్నట్టుగా కర్రీ బాగా కనిపిస్తుంది కదా కలర్ఫుల్గా. ఇంకంతేనండి, ఒకసారి ఉప్పు కారం అంతా సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఫ్రెష్ క్రీమ్ని ఒక 1/2 గ్లాస్ని మనం దీంట్లో యాడ్ చేసుకోవాలండి. ఈ క్రీమ్ వేయడం వల్ల మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా వచ్చి రైస్లో కలుపుకుంటే అబ్బబ్బబ్బబ్బా, దాని టేస్ట్ అసలండి మాటలు లేవు. ఇంకా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి అది చూడాల్సిందే, ఆ టేస్ట్ ఎలా ఉందో. అయితే ఇప్పుడు మనం మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఫైనల్గా చూడండి, మనకి ఆయిల్ తేలుతూ కలర్ఫుల్ టెక్స్చర్ కనిపిస్తుంది ఇక్కడ. ఇంకా లేట్ చేయకూడదండి, లైట్గా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. చూడండి, ఇక్కడ కొత్తిమీరని ఈ విధంగా గార్నిష్ చేసేసుకొని అలాగే క్రీమ్ని కూడా ఒక లేయర్ లాగా ఇలా స్ప్రెడ్ చేసేసుకొని వేడివేడిగా అన్నంలో తింటే అండి దీని టేస్ట్ అసలు సూపర్. ఇంకా
పీస్ కూడా పర్ఫెక్ట్గా ఉడికింది కదా. ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కూడా తెలియచేయండి. అంతేకాదండి, ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.